జనగణన ప్రక్రియలో బీసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని రిటైర్డ్ డీజీపీ డాక్టర్ పూర్ణచంద్రరావు అన్నారు. 1931 తర్వాత దేశంలో బీసీల సమగ్ర కులగణన జరగలేదని, ఇప్పుడు కులగణన చేపట్టినప్పటికీ ప్రతి కులానికి కోడ్ కేటాయించకపోవడం విచారకరమని ఆయన పేర్కొన్నారు. బీహార్, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటికే కుల కోడింగ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేశాయని, కేంద్రం కూడా ఈ విధానాన్ని అనుసరించడం పెద్ద కష్టం కాదని అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీసీల ప్రయోజనం కోసం చిరంజీవులు నిబద్ధతతో కృషి చేస్తున్నారని, ఆయన నాయకత్వంలో అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై చిరంజీవులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వినతి పత్రం పంపారని తెలిపారు. బీసీలకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం మీద చిరంజీవులు గారు ప్రెస్ మీట్ పెట్టడం చాలా మంచి విషయం. బాలరాజ్ గౌడ్ గారు తదితర పెద్దలందరికీ శుభాభివందనాలు. బీసీలు అంటే దేశంలో చాలా చులకన. బీసీలను ఎవరో లెక్క చేయరు, బీసీలని పట్టించుకోరు. బీసీలు అంటే రాజకీయంగా భయం లేదు. అందుకే ఈ జనగణన అనే దానికి ఖర్చు ఎంత అవుతుందంటే 12,000 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే ఒక్కొక్క మనిషికి 84 రూపాయలు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఎవరి కోసం ఖర్చు పెడుతుంది? మన కోసం ఖర్చు పెడుతుంది. మరి మన కోసం ఖర్చు పెట్టినప్పుడు మనకి చెప్పా పెట్టకుండా జనగణన చేస్తే ఎవరికి ఉపయోగం చెప్పండి? మన డబ్బులతో ఈ ప్రభుత్వాలు సర్వేలు చేయించి మన ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సింది తీయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేయటం ఎంత న్యాయం చెప్పండి? ఇది ఎంత పెద్ద సమస్య. ఎప్పుడో 1931లో చివరి సెన్సస్ జరిగింది. మొట్టమొదటి సెన్సస్ 1881లో జరిగితే తర్వాత 1931లో చివరి సెన్సస్ జరిగింది. ఆ తర్వాత నుంచి జరిగిన సెన్సస్లో బీసీల గణన చేయలే. మరి చేయకపోగా మేము చేస్తామని చెప్పి క్యాబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి బీసీల కులం కోడ్ ఇస్తామని చెప్పి కూడా ఇవ్వకపోవటం అనేది ఎంత అన్యాయం చెప్పండి. ఇప్పుడు చిరంజీవులు గారు చెప్తున్నారు, బీహార్లో కానీ తెలంగాణలో కానీ ప్రతి కులానికి ఒక కోడ్ ఇచ్చి మరి గణన చేసినప్పుడు ఇదేమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఇది చేయటానికి? అందరికీ తెలుసు దీనికి పెద్ద కమిటీలు సమావేశాలు ఏమి అక్కర్లా. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు చేయట్లే. చేస్తున్నట్టు మభ్య పెడుతున్నారు. చివరికి జనగణనలో బీసీలకు అన్యాయమే జరుగుతుంది. అందుకని చెప్పి బీసీలందరూ తెలంగాణలో మన చిరంజీవులు గారి నాయకత్వంలో అన్ని సంఘాలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మనకి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో చిరంజీవులు గారు లాంటి వివేకవంతుడు, అన్నీ తెలిసిన వ్యక్తి, మరి బీసీల ఎడల నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరొకరు లేరు. అందువలన ఆయన నాయకత్వంలో అన్ని బీసీ సంఘాలు ఉద్యమించాలా, కొన్ని నినాదాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. మోదీ ఓబీసీ కులం కోడ్ ఇస్తావా ఇవ్వవా? మోదీ ఓబీసీ కులం కోడ్ ఇస్తావా ఇవ్వవా అనే నినాదంతో ఉద్యమాలు చేయాలి. రాహుల్ ఓబీసీ కులం కోడ్ ఉద్యమం చేస్తావా చేయవా? ఇద్దరిని మనం నిలదీయాల్సిన అవసరం ఉంది. అటు మోదీని ఇటు రాహుల్ని. మోదీ పడిపోతే ఎక్కుదామని చెప్పి రాహుల్ చూస్తున్నాడు. రాహుల్ మరి ఉద్యమం చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 42% బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మరి పల్లెత్తు మాట మాట్లాడలా ఢిల్లీలో రాహుల్ గాంధీ. పార్లమెంట్లో ఏం మాట్లాడలా, కానీ ప్రధాని కావాలని కలలు కంటున్నాడు. ఏం అన్యాయం అండి చెప్పండి. అందువల్ల ఈ రోజున ఈ పార్టీలని నమ్మేది లేదు. మనకి తరతరాలుగా కాంగ్రెస్ అన్యాయం చేసింది, బీసీలకు అన్యాయం చేసింది. రిజర్వేషన్లు స్టేట్లో ఇవ్వడానికే 50 సంవత్సరాలు పట్టింది. అట్లనే దేశంలో ఇవ్వటానికి దాదాపుగా 50 సంవత్సరాలు పట్టి 1993లో ఇచ్చారు. అట్లా చూసుకుంటే ఆ ఇచ్చినవి కూడా అరకొర రిజర్వేషన్లే. అది కూడా ఇచ్చింది కాంగ్రెస్ కాదు. మరి అలానే బీజేపీ వచ్చింది, మూడోసారి ప్రధానమంత్రి ఓబీసీ వర్గానికి చెందిన అతను అయ్యాడు ఆయన. మరి ఆయన ఎందుకు చేయడు చెప్పండి? కానీ అదే అగ్రవర్ణాలకి రిజర్వేషన్లు ఇవ్వాలంటే 10% రిజర్వేషన్లో మోడీ మరి ముందు వెనక చూడకుండా ఇచ్చాడు. మరి దానికి కులగణన లేదు, పాడు లేదు, కమిషన్ లేదు, ఏమి లేదు, ఏ రకమైన స్టడీ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. అంటే చిత్తశుద్ధి వాళ్ళ కోసమే ఉంది. మన ఎడల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీలకి న్యాయం చేయటానికి చిత్తశుద్ధి లేదు. బీసీలకు న్యాయం చేయకుండా దేశం బాగుపడదు. ఎందుకంటే
దేశంలో 60% మంది బీసీలు ఉన్నప్పుడు ఈ 60% బీసీలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందినట్టు అవుతుందా? అసెంబ్లీలో పార్లమెంట్లో 60% మంది ఓబీసీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ జనాభా ప్రకారం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుందా? జరగట్లే. అందుకే ఎస్సీలు వెనకబడిపోయి ఉన్నారు, ఎస్టీలు వెనకబడిపోయి ఉన్నారు. ఈ ఓబీసీలకి ఎప్పుడైతే జనాభా దామాషా పద్ధతిలో ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారో, ఉద్యోగాల్లో కానీ అన్ని చోట్ల రిజర్వేషన్లు దొరుకుతాయో అప్పుడే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది. లేకపోతే కేవలం 100కి 5 మంది ఉన్నటువంటి కమ్మారెడ్డి వెలమల తెలంగాణలో సగానికి సగం అసెంబ్లీ నిండిపోయింది ఎమ్మెల్యేలతో. వాళ్ళు ఎందుకు చేస్తారు చెప్పండి ఉద్యమాలు? బీసీల కోసం ఉద్యమాలు చేస్తారా? వాళ్ళకి తెలుసు 42% రిజర్వేషన్లు మనం ఇస్తాం కానీ అక్కడ ఢిల్లీ ఒప్పుకోదని తెలుసు. అందుకే టపా చేసి ఇదిగో తాంబూలాలు ఇచ్చాం తన్ను జావండి అని చెప్పి రేవంత్ రెడ్డి చేతులు తొడుపుకున్నాడు. అదే మెట్రో ప్రాజెక్ట్ కావాలనుకోండి, మెట్రో ప్రాజెక్ట్ కావాల్సి వచ్చినప్పుడు ఏం చేశాడు రేవంత్ రెడ్డి? మరి ఆయన కిషన్ రెడ్డితో మాట్లాడుకున్నారు. ఇద్దరు ఇక్కడ హైదరాబాద్లో సవాళ్ళు తీసుకుంటారు ప్రతి విషయం మీద. కానీ మరి ఢిల్లీ పోయాడు, కిషన్ రెడ్డితో కలిశాడు. ఇద్దరు కలిపి మరి వైష్ణవ్ అనే మంత్రి ఆయన కలిశారు. మెట్రో ప్రాజెక్టు గురించి అది పతాక శీర్షికల్లో పేపర్లు వేశారు. ఈ పేపర్లో మన వార్తలు రాయరు, ఆ వార్తలు రాస్తారు. ఇంత అన్యాయం జరుగుతుంది బీసీలని ఏ సంపాదకీయాలు ఈ వార్తలు రాయవు, ఛానల్స్ చెప్పవు. అయితే మెట్రో గురించి మాత్రం ఇద్దరు మంత్రులు కలిసిపోయారు. అటు కిషన్ రెడ్డి ఇటు రేవంత్ రెడ్డి వైష్ణవ్ని కలిసారు. మళ్ళీ రెండో రోజు కూడా ఖట్టర్ అనే మంత్రిని కూడా కలిసి మెట్రో ప్రాజెక్ట్ క్లియరెన్స్కి మాత్రం ఇద్దరు కలిసి పనిచేశారు. కానీ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి మరి ఇద్దరు ఎందుకు పనిచేయాలో చెప్పండి. ఇది బీసీలు అర్థం చేసుకోవాలా, బీసీ సంఘాలు అర్థం చేసుకోవాలా, బీసీ సంఘాలు ఉద్యమాలు చేపట్టాలా. ఈ విషయాన్ని బీసీలకి గ్రామాల వారీగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన అందరం కూడా తెలంగాణలో చిరంజీవి గారి నాయకత్వంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. పనిచేసి ఈ విషయాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.